Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. వాహనదారుల కోసం పెట్రోల్ బంకుల్లో ఎన్నో ఉచిత సదుపాయాలు ఉంటాయని మీకు తెలుసా? వినియోగదారుల వాహనాల్లో కొట్టించే పెట్రోల్ డీజిల్ నాణ్యతను పరిశీలించేందుకు పెట్రోల్ బంకుల్లో ఎన్నో పరికరాలను ఉచితంగా అందుబాటులో ఉంటాయని మీకు తెలుసా? మీరు కొట్టించే పెట్రోల్ పరిమాణాన్ని నిర్ధారించుకునే సదుపాయం పెట్రోల్ బంకుల్లో ఉంటుందని మీకు తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఎన్నో ఉచిత సేవలను వినియోగదారుల కోసం పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచాలి. పెట్రోల్ బంకుల్లో ఏ సౌకర్యాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ ఎయిడ్ కిట్లు. రోడ్లపైన తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మీరు రోడ్లపై వెళ్ళే సమయంలో ఎప్పుడైనా ఎవరైనా ప్రమాదం బారిన పడితే సమీపంలోని పెట్రోల్ బంకుకు తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అడగవచ్చు. పెట్రోల్ బంకుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. రెండవది క్వాలిటీ అండ్ ప్యూరిటీ చెక్. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తిని సరైన పరిమాణాన్ని అందించాల్సిన బాధ్యత పెట్రోల్ బంకుల యాజమాన్యాలదే. ఏ పెట్రోల్ బంకుల్లో అయినా సరే మీరు పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యతను తెలుసుకునేందుకు ఫిల్టర్ పేపర్ టెస్ట్ అడగవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. క్వాలిటీ పైన మీకు ఏదైనా అనుమానం ఉన్నా అది కూడా చెక్ చేయించుకోవచ్చు. ఇది కూడా మీ హక్కు. పెట్రోల్ బంక్ యాజమాన్యం నిరాకరించరాదు. అలాగే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదు. మూడవది వాష్రూమ్ సదుపాయం. పెట్రోల్ బంకుల్లో వాష్రూమ్స్ కూడా తప్పనిసరి. ప్రయాణించే సమయాల్లో మహిళలు, చిన్నపిల్లలు బయటకు వెళ్లేందుకు ఇది అందుబాటులో ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. హైజీనిక్ టాయిలెట్లు, మరుగుదొడ్లు పెట్రోల్ బంకుల్లో తప్పనిసరిగా ఉండాలి. దీనికి డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. మీరు కస్టమర్లు కాకపోయినప్పటికీ, అంటే ఆ సమయంలో మీరు పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదా డీజిల్ కొనకపోయినప్పటికీ టాయిలెట్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు. నాలుగవది ఎమర్జెన్సీ కాల్ సదుపాయం. మీరు అత్యవసరమైన ఫోన్ కాల్ చేసేందుకు కూడా పెట్రోల్ బంకుకు వెళ్ళవచ్చు. అత్యవసర సమయంలో స్నేహితుడికి లేదా ప్రమాదం బారిన పడిన వ్యక్తి కుటుంబ సభ్యులకి లేదా ఎవరికైనా ఫోన్ చేయడానికి పెట్రోల్ బంక్ ఉచిత కాల్ సౌకర్యాన్ని అందించాలి. సో ఈసారి మీ ఫోన్లో హఠాత్తుగా బ్యాటరీ అయిపోతే లేదా సమస్య వస్తే అందుబాటులోని పెట్రోల్ బంకుకు వెళ్ళి ఫోన్ కాల్ చేయవచ్చు. ఇక ఐదవది తాగునీటి సదుపాయం. ప్రతి పెట్రోల్ బంకులో పరిశుభ్రమైన తాగునీరు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. వినియోగదారులు ఉచితంగా మంచినీరు త్రాగవచ్చు లేదా బాటిల్స్లో పట్టుకొని తీసుకువెళ్ళే సదుపాయం ప్రతి పెట్రోల్ బంకులో ఉంటుంది. ఆరవది ఫ్రీ ఎయిర్. పెట్రోల్ బంకుల్లో మీరు ఉచితంగా మీ వాహనాల్లో గాలిని నింపించుకోవచ్చు. పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైనా మీరు డబ్బులు చెల్లించి టైర్లో గాలి నింపించుకుంటే అది మీరు నష్టపోయినట్లే. ఎందుకంటే ప్రతి పెట్రోల్ బంకులో ఉచితంగా ఫ్రీ ఎయిర్ సదుపాయం ఉంటుంది. గాలిని నింపినప్పుడు నామమాత్రంగా అయినా సరే డబ్బులు తీసుకుంటే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఇక పెట్రోల్ బంకులు అందించే మరిన్ని సదుపాయాలను మనం చూసుకుంటే, మీరు పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన తర్వాత బిల్లును ఖచ్చితంగా అడిగి తీసుకోవచ్చు. సలహా లేదా ఫిర్యాదు పుస్తకాన్ని ఎల్లప్పుడూ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. దీన్ని కస్టమర్లకు తెలియజేయాలి. పనివేళలు, సెలవుల పట్టికను వినియోగదారులకు తెలియజేసేలా బోర్డు ఏర్పాటు చేయాలి. టాయిలెట్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. డీలర్, చమురు కంపెనీ సిబ్బంది పేరు, ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలి. శిక్షణ పొందిన సిబ్బందితో పాటు భద్రతా సాధనాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. పెట్రోల్ పంపును శుభ్రంగా ఉంచాలి. 24 గంటలు నీటి సౌకర్యం కలిగి ఉండాలి. తలుపులకు తప్పనిసరిగా గొల్లెం కలిగి ఉండాలి. ఈ సేవలను పెట్రోల్ బంకులు ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉంటుంది. పెట్రోల్ బంక్ యాజమాని ఈ నిబంధనలను పాటించకపోతే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. మొదటి ఉల్లంఘన కింద 15 రోజుల పాటు ఇంధన అమ్మకాలను రద్దు చేయవచ్చు. రెండో నిబంధన కింద పెట్రోల్ బంకును 30 రోజుల పాటు ఇంధన అమ్మకాలను రద్దు చేయవచ్చు. మూడవసారి నిబంధనలను అతిక్రమిస్తే పెట్రోల్ పంపు డీలర్షిప్ని రద్దు చేయవచ్చు.